అది 1931 మార్చ్ 23 లాహోర్ సెంట్రల్ జైల్. ముందుగా ఎవరిని ఉరి తీయాలి అని తలారి అడగగానే నన్ను ఉరి తీయండి అని సుఖ్దేవ్ సమాధానమిచ్చాడు. అలా ఒకరి తరువాత ఒకరికి ఉరి బిగించారు. భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడి ప్రాణాలు వదిలారు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూనే ఉన్నాయి. కొద్ది సమయానికి వారు మరణించినట్లు డాక్టర్ ధృవీకరించారు. అంతిమ సంస్కారాలను జైల్లోనే చేయాలనుకున్నారు బ్రిటిష్ పోలీసులు. కానీ వారి చితి నుంచి వచ్చే పొగను చూసి ప్రజలు ఆగ్రహావేశాలకు గురవుతారని రాత్రికి రాత్రి భౌతిక కాయాలను సట్లెజ్ నది ఒడ్డుకు తరలించారు. శరీరాలను చితిపై ఉంచి నిప్పంటించారు. తెల్లవారుతుండడంతో మంటలను ఆర్పి సగం కాలిన శరీరాలను నదిలోకి విసిరేశారు. ఆ తర్వాత గ్రామస్తులు నదిలో దిగి సగం కాలిపోయిన శరీర భాగాలను నీటిలో నుంచి బయటకు తీసి సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఇలా నేటి మన ఈ స్వేచ్ఛా భారతం కోసం చిరు ప్రాయంలోనే తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వందే మాతరం అని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.